రాంగ్ కాల్ పరిచయం చివరకు మహిళ ప్రాణం తీసింది. 15 ఏళ్ల క్రితం ఒక మహిళ రాంగ్ కాల్ చేయడంతో అది పరిచయంగా మారి చివరకు ఆమె ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆరిలోవలో ఈ నెల 11న కాపు లక్ష్మి హత్య, దోపిడీ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నగదు, బంగారం రికవరీ చేశారు. ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మొత్తం 10 టీములుగా 20 రోజుల్లో ఆ ముద్దాయిని పట్టుకోవడం, ఆ ముద్దాయిలో కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ రోజు ఆ ముద్దాయిని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇది మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ముద్దాయి వెళ్ళడం జరిగింది. ఆమె డబ్బులు అడగడం, ఆమె దానికి నిరాకరించడం, ఆమె హత్య జరిగిన తర్వాత ఆమెను పీకు పిసికి చంపేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ ముద్దాయి హత్య చేసిన తర్వాత ఆమె నగదు, ఇంట్లో ఉన్న క్యాష్ ప్లస్ ఆమె ఒంటి మీద ఉన్న నగదుతో సహా పరారయ్యాడు. మనం సైంటిఫిక్ గా ఒక 10 టీమ్స్ అవిరామంగా కృషి చేసి క్రైమ్ టీమ్స్ ఆ ముద్దాయి హత్య చేసిన తర్వాత పోలీసులు ముప్పటిప్పలు పెట్టాడు. కానీ సైంటిఫిక్ గా అతన్ని వెంటాడి అతన్ని ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మళ్ళా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మళ్ళా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ తో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు వంజరాపు శివ గంగరాజు. ఇతను బొబ్బిలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఇతని మీద అంతకుముందు కూడా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. సో ఈ రోజు ఆ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని రిమాండ్ పంపిస్తుంది. మేడం, సెల్ఫీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో శివ? సెల్ఫీ వీడియో తను చేసిన తప్పుకి గానీ అప్పులకి గానీ నా కుటుంబానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి దీన్ని బట్టి కూడా మనకి లీడ్ వచ్చింది. దానివల్ల అతన్ని అప్రహెండ్ చేయడం సులువైంది. అంటే నేరుగా లక్ష్మి ఇంటికి ఈ శివ వెళ్ళడం జరిగింది కదా, ఇద్దరి మధ్య ముందుగా పరిచయం ఉందా ఎట్లా? అంటే పరిచయం ఉందండి. లాంగ్ దాదాపు ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 years, దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్ లోని ఫస్ట్ సమ్ మిస్డ్ కాల్, రాంగ్ కాల్ సమ్ జరిగింది. ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ లోని ఫాలో అయింది అన్ని ఉన్నాయి. కొన్ని అప్పుడప్పుడు ఈ చనిపోయిన మృతురాలు కొంత డబ్బు కూడా ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ జరిగాయి. రీసెంట్ గా ఇతను ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో ఇతనికి బెట్టింగ్ దాదాపు 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది అతని కన్ఫెషన్ లోనే. అలాగే ప్రస్తుతం 25 లక్షల వరకు అప్పు కూడా ఉంది. దానికోసం ఇతనికి డబ్బు చాలా అవసరమయ్యి ఈ పరిచయం ఉంది కదా, చాలా కాలంగా పరిచయం ఉన్న వాళ్ళు ఈవిడ కూడా స్థితిమంత అంటే స్తోమత ఉన్నవారు, మంచి డబ్బున్న ఫ్యామిలీ. సో ఆమె అడగడం జరిగింది. మరి ఆమె ఎందుకు నిరాకరించిందో, మరి ఏం జరిగిందో మనకి క్లియర్ గా తెలియదు.